ఆ ఉమ్మడి జిల్లాలో ఆ ఇద్దరు నేతల మధ్య వైరం అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? పాము ముంగిసలా ఉన్న ఆ నాయకుల మధ్య డీసీసీ అధ్యక్షుడి పోస్టు మరోసారి అగ్గిరాజేసిందా? ఇద్దరు నేతల అధికార పార్టీలోనే ఉన్న గ్రూప్ రాజకీయాలతో ఆ నియోజకవర్గంలో పార్టీకి నష్టం తెస్తున్నారా? ఏ పోస్టు లేకున్నా ఓ మాజీ ప్రతినిధి నేను చెప్పిందే వేదం అంటుంటే ఈ నియోజకవర్గానికి నేనే బాస్, నేనే చెప్పింది ఇక్కడ నడవాలంటున్నారట ఆ ఎమ్మెల్యే. చివరకు అధ్యక్షుడిని నియమించుకోవడంలో ఎమ్మెల్యే రాజకీయ చదరంగం పావులు కదిపితే విజయం సాధించారా? ఎమ్మెల్యే రాజకీయ చదరంగంలో ఆ మాజీ ప్రజాప్రతినిధి బోల్తా పడ్డారా? ఇంతకు నియోజకవర్గం ఏది, ఎవరా నేతలు? ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. స్టేట్ పాలిటిక్స్లో గద్వాల నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిన గద్వాలలో మాత్రం బీఆర్ఎస్ జెండా ఎగిరింది. గద్వాల నియోజకవర్గంలో 2018 నుండి ఎమ్మెల్యేగా కొనసాగిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితపై విజయం సాధించి గద్వాల నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నుంచే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. వేగంగా మారిన రాజకీయ రణరంగంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో సరిత వర్గం అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఇరు వర్గాలు బల ప్రదర్శనకు దిగుతూ వస్తున్నారు. ఆధిపత్య పోరులో నువ్వా నేనా అన్న తరహాలోనే పోటీ పడుతున్నారట. దీంతో ఎమ్మెల్యేకు కూడా సరిత వర్గం నుంచి తలనొప్పులు తప్పడం లేదట. ఏ కార్యక్రమం చేసినా అడ్డు తగలడం, తనకు వ్యతిరేకంగా నినాదాలు, విష ప్రచారాలు చేయడం, విభేదాలతో ఉన్న ఇద్దరు నేతలను కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు సైతం వారించలేని పరిస్థితి గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన సరితకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తోంది. దీంతో సరిత సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే నియోజకవర్గంలో వ్యవహరిస్తూ వస్తున్నారట. ఏ పదవి లేని సరితకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన అవసరం లేదనేది ఎమ్మెల్యే వాదన. అలాగే ప్రజల మద్దతుతో ఎన్నికైన శాసనసభ్యునికి ఇవ్వవలసిన కనీస మర్యాద కూడా వచ్చే నేతలు ఇవ్వట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అంతేకాకుండా తనను చులకన భావనతో చూస్తున్నారన్న అసంతృప్తిలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారట. ఒకే పార్టీలో భిన్న ధృవాలుగా ఉన్న ఇద్దరు నేతల మధ్య సయోధ్య ఎలా కుదర్చాలో తెలియక రాష్ట్ర నాయకత్వం తలపట్టుకుంటోందట. ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లాలో సరితకు ఎంపీ మల్లు రవి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో డీసీసీ పోస్టునైనా కైవసం చేసుకోవాలని సరిత వర్గీయులు ఎత్తుకు పై ఎత్తులు వేశారట. రాష్ట్ర మంత్రుల అండదండలతో సరిత భర్త తిరుపతయ్యకు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టాలని రాజకీయ సమీకరణాలు చేశారట. సరిత మంత్రుల అండదండలు కూడా ఉండడం సరితకు కలిసి వస్తుందని భావించారు. అలాగే సరిత భర్త తిరుపతయ్య కూడా అధ్యక్ష పీఠమిస్తే జిల్లాలో సరిత వర్గం పైచేయి సాధించే అవకాశం ఉంటుందన్న ప్రచారం చేస్తూ వచ్చారట. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే బండ్ల అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు కాకుండా ఇబ్బందులకు గురవుతున్నారట. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పీఠాల చేతికి వస్తే తమ ప్రతాపం చూపించవచ్చని సరిత వర్గీయులు ఆశల పల్లకీలో విహరించారట. చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేకు సరిత వర్గీయులకు పడడం లేదని, అధ్యక్ష పీఠం అన్న దక్కితే ఇరు వర్గాలు శాంతించి కలిసి పనిచేసుకుంటాయని కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆశపడ్డారట. ఇలా డీసీసీ అధ్యక్షుని కోసం సరిత విశ్వ ప్రయత్నాలు చేసిందట. కానీ అనూహ్యంగా జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పీఠాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజీవ్ రెడ్డికి కేటాయిస్తున్నట్లు ఏఐసీసీ నుంచి ప్రకటన వచ్చింది. దీంతో సరిత వర్గం తీవ్ర అసహనానికి గురైందట. ప్రస్తుత తరుణంలో ఖచ్చితంగా తన భర్త తిరుపతయ్యకే డీసీసీ అధ్యక్ష పీఠాన్ని కట్టబెడతామని మంత్రులు సైతం వాగ్దానం చేశారట. సీన్ కట్ చేస్తే తమకు అవకాశం ఇవ్వకుండా రాజీవ్ రెడ్డికి అధ్యక్షునిగా కట్టబెట్టడంపై వారు కంగు తిన్నారట. ఇకపోతే రాజీవ్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా తీసుకురావడంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాముఖ్యత లభించడం లేదని ప్రచారం జరుగుతోంది. అలాగే
పార్టీ కూడా ఎమ్మెల్యేను పట్టించుకోవడం లేదని, చాలా సందర్భాల్లో సరిత వర్గం ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తోందట. కానీ తన రాజకీయ అనుభవంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా పాలిటిక్స్లో చక్రం తిప్పారని లోకల్లో టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఉన్న పలుకుబడితో రాజీవ్ రెడ్డిని జిల్లా అధ్యక్ష పీఠంలో కూర్చోబెట్టడంలో కీలక పాత్ర పోషించారని జిల్లాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే బండ్ల మామూలోడు కాదు, తెగిస్తే ఏదైనా సాధిస్తాడని అంటున్నారు. జిల్లా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడంతో కృష్ణమోహన్ రెడ్డి ఎలాంటి రాజకీయ పాచికలు వేస్తాడో దీన్ని బట్టి అర్థమవుతుందని సరిత వర్గీయులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారట. కాంగ్రెస్లోని ఓ వర్గం మాత్రం సరితకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారట. అధ్యక్షుడు పీఠంలో రాజీవ్ రెడ్డిని కూర్చోబెట్టడంలో ఎమ్మెల్యే తనదైన రాజకీయ చతురతతో సరిత వర్గానికి చెక్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో వర్గ విభేదాలు లేకుండా రాజీవ్ రెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తారని ఓ వర్గం చెప్పుకుంటూ ఉండగా, ఎమ్మెల్యే మద్దతుతోనే జిల్లా అధ్యక్ష పీఠం వచ్చిందని మరో వర్గం ప్రచారం చేసుకుంటున్నారట. ఇలా మరోసారి రెండు వర్గాల మధ్య చిచ్చుకు ఆజ్యం పోసిందట డీసీసీ అధ్యక్ష పీఠం. మొత్తానికి గద్వాల కొత్త డీసీసీకి ఇరు వర్గాల నుంచి కొంత ఇబ్బందులు తప్పవని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేకు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య మధ్య ఉన్న వర్గపోరు కొత్త అధ్యక్షుడికి ఇబ్బందిగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను గెలిపించుకోవడంలో తనకు కట్టబెట్టిన పదవికి న్యాయం చేస్తారా లేక చతికిలబడతారా అన్న ప్రచారం ఊపందుకుంది. చూడాలి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యేతో పాటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ వర్గాలను ఏ విధంగా కలుపుకొని ముందుకు సాగుతారో.